హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీఎం జగన్ను ఉద్దేశించి నరేంద్ర మోడీ అయితే ఈ విధంగా ప్రసంగించారండి. సో వీడియో నచ్చినట్లయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదు, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా అంటూ ప్రధాని మోడీ సీఎం జగన్పై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమని అయితే అన్నారు. బీజేపీ హయాంలో భారత్కు ప్రపంచ ఖ్యాతి పెరిగిందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమ పనితీరును చూసే ప్రజలకు తప్ప తమ పార్టీకి ఓటు వేసి తన తన పనితీరును చూసే ప్రజలకు తమ పార్టీకి ఓటు వేస్తున్నారని అయితే పేర్కొన్నారండి మోడీ గారు. ఏపీలో 9,000 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐఐటి, ఐఐటి కూడా మంజూరు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే వైసీపీ ఎందుకు చేయడం లేదని అయితే మోడీ ప్రశ్నించారు. వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి కదా అని ప్రధాని ఫైర్ అయ్యారు. నేడు రాష్ట్రంలో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని విమర్శించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం పేదల కోసం 24 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, కానీ వైసీపీ అందులో సగం కూడా పేదలకు ఇవ్వలేదని అయితే అన్నారు. ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే చెరుకు రైతులు కుదేలయ్యారని, డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చాక చెరుకు రైతుల జీవితాల్లో మాధుర్యం తెస్తామని అన్నారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలది ఒకటే దారి. కాంగ్రెస్ అయినా ఈ వైసీపీ అయినా కూడా ఒకటే దారి, మాఫియా రాజ్ అంటూ ప్రధాని మండిపడ్డారు వారిని. ఇక ఏపీలో ఇసుక లిక్కర్ మాఫియా నడుస్తుందని, కాంగ్రెస్ వైసీపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని అయితే ప్రధాని మోడీ గారు ఈ విధంగా ధ్వజమెత్తారు.